ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ పల్లవి చరణం పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెడుగు ఈదులు చెట్టు పడరాని పాట్లకు నడిబడి నడిపించినావా, కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకు రాఖీ పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపములకు రాఖీ పాట్లు నొందినావా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని మరి లేఖనాన్ని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం. రండి ప్రియ దైవజనాంగమా. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేంగలిని తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యం విరిచి నాకు మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తే సునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, మనం చదువుకున్నటువంటి మాటలను ధ్యానానికి వెళ్ళకముందు నిన్నటి దినాన మరి ఈ అహమనే మృగముగాడున్నాడు. ఆ మృగంగాడిని చంపివేయాలి. ఆ మృగంగాడు చచ్చిపోతే యేసు ప్రభు వచ్చి నాలో జీవిస్తాడు. ఆ నూతన జీవము నన్ను అనేక విషయాల్లో గ్రహింపించి నడిపిస్తుంది, నన్ను బ్రతికిస్తుంది, నన్ను పోషిస్తుంది అని మరి పౌలు భక్తులు ఇచ్చినటువంటి ఆ లేఖన స్వరాన్ని మనం విన్నాం. ఈ నూతన జీవం ఎప్పుడైతే మనలోకి వస్తుందో, యేసుక్రీస్తు అనే జీవాధిపతి మనలో ఉంటాడో అన్నీ మనం అర్థం చేసుకొని ప్రయాణం చేస్తాము. ఇంకా కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ నూతన జీవము అనేది ఎంత చక్కగా మరి ఏ